మొత్తం డౌనే ఉంటుంది. ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ వరకు డౌనే ఉంటుంది మొత్తము. ఇక్కడ టర్నింగ్ ఉంది. ఆ టర్నింగ్ నుంచి ఇట్లా వచ్చిన తర్వాత మొత్తం డౌనే ఉంటుంది. దాదాపుగా ఒక 5 కిలోమీటర్స్ లోపలికి వచ్చిన ఇటు సైడ్ మొత్తం అడవే, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం అడవే ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చిన. ఈరోజు మన వీడియో ఏంటంటే హైదరాబాద్ టు మెదక్ మై హోమ్ టౌన్ మెదక్ బైక్ రైడ్. ప్రజెంట్ ఇప్పుడైతే నేను హైదరాబాద్ నుంచి ఒక 40 కిలోమీటర్స్ దాటేసి వచ్చిన. నరసాపూర్ అడవి ఎంట్రీలో ఉన్నా. అక్కడ చూడండి వ్యూ ఎంత బాగుందో అడవిది. దాదాపుగా 100 కిలోమీటర్లు ఉంటుంది మా మెదక్. ప్రజెంట్ అయితే ఒక 40 కిలోమీటర్స్ దాటేసి వచ్చిన నేను. ఇక్కడ నుంచి మనకిప్పుడు ఈ రైడ్లో ఏమేమి ఉంటాయంటే నరసాపూర్ అడవి దాదాపుగా ఒక 10 కిలోమీటర్లు ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ వర్షం పడుతుంది కదా, పచ్చ గ్రీన్ అయిపోయింది మొత్తం, అడవి మొత్తం గ్రీన్ అయిపోయింది. నెక్స్ట్ అర్బన్ పార్క్ ఉంటుంది నియర్ బై నరసాపూర్ 3 కిలోమీటర్స్లో అర్బన్ పార్క్ ఉంటుంది. నెక్స్ట్ అది చూసేద్దాం. తర్వాత ఏడుపాయలు నియర్ బై మెదక్. నరసాపూర్ నుంచి ఒక 30 కిలోమీటర్స్ తర్వాత ఏడుపాయలు ఉంటుంది. అది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఏడుపాయలు మీకు అందరికి చాలామంది తెలిసే ఉంటుంది. సో ఈ తర్వాత మన మెదక్ ఇట్లా బైక్ రైడ్లో అన్ని ప్లేసెస్ చూసుకుంటూ వెళ్ళిపోదాం. దాదాపుగా ఒక 5 కిలోమీటర్స్ లోపలికి వచ్చిన ఇటు సైడ్ మొత్తం అడవే, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం అడవే ఉంటుంది ఫుల్గా. ఇప్పుడు ఒకసారి వ్యూ చూడండి ఎంత బాగుంటుందో చూపిస్తా. మొత్తం డౌనే ఉంటుంది. ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ వరకు డౌనే ఉంటుంది మొత్తము. ఇక్కడ టర్నింగ్ ఉంది. ఆ టర్నింగ్ నుంచి ఇట్లా వచ్చిన తర్వాత మొత్తం డౌనే ఉంటుంది. చాలా అంటే చాలా మంచి అనిపిస్తుంది ఈ రోడ్లో వస్తే. ఎప్పుడైనా నాకు ఇంటికి వెళ్ళినా వచ్చినా ఈ రోడ్లు వెళ్తే మస్తు అనిపిస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ నుంచి మా మెదక్ వెళ్ళే రోడ్డు చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది. ఎక్కువ వెహికల్స్ ఉండవు, ట్రాఫిక్ అనేది ఉండదు, నీట్గా వెళ్ళిపోవచ్చు. మంచి అనిపిస్తుంది ఈ రోడ్లు వెళ్తాయి. జర్నీ అసలు సూపర్ అనిపిస్తుంది ఈ రోడ్లో. మీరు కూడా ఏడుపాయలు కానీ అర్బన్ పార్క్ కానీ చూడాలనిపిస్తే ఇటు వస్తారు కదా ఎప్పుడన్నా, చూడండి ఎంత బాగుంటుందో. ఇంకో విషయం, ఈ రోడ్లో వచ్చేవాళ్ళు ఈ అడవిలో జర్నీ చేసేటప్పుడు మాత్రం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ రోడ్లో కోతులు ఎక్కువ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ అడవి మొత్తం ఎంట్రీ నుంచి ఎగ్జిట్ వరకు కోతులు ఇటు సైడ్ అటు సైడ్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఫుడ్ పెడతా ఉంటారు కాబట్టి బాగా అలవాటు. ఇక్కడ ఆల్రెడీ బోర్డ్స్ ఉన్నాయి, ఫారెస్ట్ వాళ్ళు రాపిచ్చారు. ఏంటంటే ఇక్కడ ఉన్న కోతులకు రోడ్లపైన బండ్లు ఆపి ఫుడ్ పెట్టొద్దని, ఫుడ్ పెడితే జర్మానా అని కూడా రాసిర్రు. బట్ ఎవరు ఊకోరు, పెడతారు. బండ్ల మీద వచ్చే వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే అవి మన దగ్గర ఏమైనా బ్యాగులు అవి ఇలా అలాంటివి ఉన్నాయనుకో ఇలా మీదికి దుంకనికి ట్రై చేస్తాయి. ఆ టైంలో మనం భయపడి కనుక పక్కకు పడ్డామనుకో, పెద్ద వెహికల్స్ వస్తుంటే వెనుక వచ్చినాయంటే వెంటనే కథం యాక్సిడెంట్ అయిపోతుంది. కాబట్టి రోడ్డు మీద ఇందులో ఆగితే జాగ్రత్త, పక్కకు ఉండాలి. నెక్స్ట్ ఫుడ్ మాత్రం పెట్టొద్దు. ఎందుకంటే పోలీసులు వాళ్ళు చూస్తే రిస్క్ మీకే. వెళ్ళేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త వెళ్ళాలి. ఎందుకంటే 2 వీలర్ వెహికల్ వాళ్ళు బండ్ల మీద వెళ్ళేటోళ్ళు, కార్లు పెద్ద వెహికల్ ఓకే, ఎందుకంటే అవి దగ్గరకు వచ్చి ఇట్లా మీదకి ఎగురుతాయి అన్నమాట. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఇంకో 5 కిలోమీటర్ దాటితే మనకు అర్బన్ పార్క్ ఉంటుంది. అక్కడ లోపలికి వెళ్ళాను కానీ మామూలుగా ఇట్లా చూపిస్తాం మీకు బయట నుంచి. మీరు ఎప్పుడన్నా వీలుంటే రండి, చాలా బాగుంటుంది. తర్వాత ఏడుపాయలు, తర్వాత మెదక్. నర్సాపూర్ నియర్ బై అర్బన్ పార్క్ అన్నాను కదా, ఇగో ఇదేదో అర్బన్ పార్క్ అన్నట్టు. డైలీ ఓపెన్ ఉంటుంది, అంటే సండే ఓపెన్ ఉండదు అనుకుంటా నాకు తెలిసి. నేను కరెక్ట్గా అనుకోలేదు. బట్ లోపలికి వెళ్తే చాలా బాగుంటుంది. అక్కడ బయట నీకు చూపిస్తాను మీకు లాంగ్ నుంచి, రోడ్ పై నుంచి. రిసార్ట్ కూడా ఓపెన్ చేసిర్రు, చాలా బాగుంటుంది సమ్మర్లో. ఇక్కడ మనం పార్కింగ్ చేసుకోవచ్చు, పార్కింగ్ చేసుకొని వెళ్ళొచ్చు, వెహికల్స్ లోపలికి వెళ్ళొచ్చు. టికెట్ ప్రైస్ ఉంటుంది, తక్కువ ప్రైస్, బిలో 100 లోపే ఉంటుంది. చాలా మంచిగా ఉంటుంది. మీరు ఒకవేళ రావాలనుకుంటే నర్సాపూర్ వస్తే అర్బన్ పార్క్ చూడవచ్చు. తర్వాత నెక్స్ట్ నియర్ బై ఒక 20 కిలోమీటర్స్ వెళ్ళిరంటే ఏడుపాయలు కూడా చూడవచ్చు. 2 చూసి వెళ్ళిపోవచ్చు. మెదక్ వస్తే మెదక్లో కూడా చూసేటివి చాలా ఉన్నాయి, అక్కడ కూడా రావచ్చు. ఈ నర్సాపూర్ ఫారెస్ట్ రోడ్లో కోతులు ఉంటాయని చెప్పాను కదా, ఇక్కడ ఉన్నాయి చూడండి. వీటితో చాలా జాగ్రత్తగా ఉండాలి. 2 వీలర్ వాళ్ళు మాత్రం కరెక్ట్గా రాకపోతే కంపల్సరీ బడగొడతాయి. ఎందుకంటే మీది కురికొస్తాయి. వెహికల్ స్పీడ్గా ఉన్నప్పుడే అడ్డం మురికొస్తుంటాయి. జాగ్రత్తగా వెళ్ళాలి, చూసుకొని వెళ్ళండి ఈ రోడ్లో ఎప్పుడన్నా జర్నీ వస్తే. ఇదే నర్సాపూర్ అయితే ఎగ్జిట్ అయిపోయినా. ఇక్కడ మనకు దానిమ్మలు, ఆల్బుకర్ పండ్లు ఉంటాయి కదా, ఇవి కనిపించినాయి. మా సిస్టరు మంచిగా తింటుంది ఇది, అందుకోసం తీసుకున్న ఒక హాఫ్ కేజీ 100 రూపీస్కి ఇచ్చిండు.
హైదరాబాద్లో కూడా అంతే రేట్ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ మనకు కౌడిపల్లి వస్తుంది. కౌడిపల్లి ఒక 20 కిలోమీటర్స్, తర్వాత ఒక 5-6 కిలోమీటర్స్ వెళ్తే ఏడుపాయలు వస్తుంది. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఏడుపాయల గేటు. ఇప్పుడు కౌడిపల్లి, నర్సాపూర్ నుంచి కౌడిపల్లి ఒక 20 కిలోమీటర్లు, అక్కడ నుంచి ఏడుపాయలు ఒక 5-6 ఉంటుంది. దాటేసి వచ్చినాము. ఇక్కడ మీకు జూమ్ చేస్తే చూడండి, అక్కడ కనిపిస్తుంది కొంచెం కొంచెం బిల్డింగ్లు అవి కనిపిస్తున్నాయి చూడు. అక్కడికి వెళ్తే ఏడుపాయలు ఉంటుంది అన్నమాట. అక్కడ దుర్గమ్మ టెంపుల్ అయితే అక్కడ ఉంటుంది. ఇది మెయిన్ గేటు. హైదరాబాద్ టు మెదక్ వస్తుంటే మధ్యలో కౌడిపల్లి దాటిన తర్వాత కొల్చారం దాటిన తర్వాత వస్తుంది మెయిన్ గేట్. ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ లోపలికి వెళ్తాటు ఏడుపాయలు వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ముందుకు వెళ్తే మనకు ఒక 5 కిలోమీటర్స్లో 5-10 కిలోమీటర్స్లో మెదక్ వచ్చేస్తుంది. లాస్ట్ స్టాప్ మెదకే మనకి. ఇక ఏడుపాయలు దాటిన తర్వాత ఇక్కడ ఒక చిన్నగా అడివి వచ్చింది చూడండి, గుట్ట ఎంత బాగుంది చూడండి. పచ్చగా అయిపోయినాయి చెట్లన్నీ, ఎందుకంటే వర్షాకాలం వచ్చేసింది కదా. ఎంత బాగుంది. లాస్ట్ ఎంట్రీ మెదక్ ఎంట్రీ అయిపోయినాము. ఇక్కడనే ఎంట్రీ, ఇక్కడ నుంచి హైదరాబాద్ టు మెదక్ ఇదే. ఇక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, అటు మంబోచిపల్లి, అది దాటంగానే మెదక్ వస్తుంది. హైదరాబాద్ టు మెదక్ జర్నీ కంప్లీట్ అయిపోయింది. మెదక్ అయితే ఎంట్రీ అయిపోయినాం. మెదక్లో కూడా చాలా మంచి మంచి ప్లేస్లు ఉన్నాయి చూసేటివి. ఆ ప్లేసెస్ తర్వాత మంచి వీడియో చేస్తా. ఇంకా మంచి మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తా. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, ఉంటా మరి.